హలో అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్ 6256. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంక ఇక్కడైతే పొద్దున్నే మా అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెంటనే లేచిపోయానమాట. బాబు ఎలానో పడుకున్నాడు కదా, వాడు పడుకున్నప్పుడు పనులు చేసుకోవడానికి అవుతుందని చెప్పి ఇంక లేచిన వెంటనే నేను అయితే ఇల్లు గుమ్మాలైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక వాడైతే పడుకుని లేచి కొన్ని పాలు తాగి మళ్ళీ పడుకున్నాడు. వాడికి ఇంకా స్నానం చేయించాలి లేచిన తర్వాత. ఈలోపు నేనంతా క్లీన్ చేసేసుకొని టీ పెట్టుకొని తాగుదామని చెప్పి ఇది కొంచెం తొందరగా క్లీన్ చేస్తున్నాను. ఇంకా బయటైతే ఎండ బాగా వచ్చిందనమాట. నిన్న ఉతికిన బట్టలు కొంచెం ఎండపాలు తగులుతాయి కదా అని ఎండలో అయితే వేశాను. ఇంకా బట్టలు ఉతకాలి. ఇంక ఇవాళైతే వంట పని ఏమీ లేదండి. నైట్ అన్నం ఉంది, కొంచెం అది వాటర్ వేసేసాను. ఓన్లీ రైస్ మాత్రమే వండుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే ఉంది. ఇక్కడ రైస్ అయితే కడిగి నానబెడుతున్నాను. నానబెట్టిన అన్నం ఏంటంటే కొంచెం బాగుంటుందన్నమాట, నీరు రాకుండా. అందువల్ల కడిగి ఇలా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు బాబు లేచేలోపు వాడికైతే హాట్ వాటర్ పెట్టాను, వేడి నీళ్ళు. ఇంకోండి లేచి స్నానం చేసి ఇలా ఆడుకుంటున్నాడు. ఆ చేప అంతా చూసారా, సగం వాడే తినేసాడు అనమాట. చిలకలాగా ఆడుకుంటున్నాడు. ఇంకా బాబు ఆడుకుంటున్నాడు కదా, నేను స్నానానికి అయితే వెళ్ళానండి. నేను బాత్రూంలోకి వెళ్ళానే కానీ వీడైతే ఏడుపు అనమాట. కంట్లోంచి నీళ్ళు వచ్చేలాగా కళ్ళు ఎర్రగా అయిపోయేలా ఏడ్చాడు. ఎవరు కనిపించట్లేదు ఇంటి చుట్టూ అని చెప్పి ఇల్లు పీకి పందిరేసాడండి బాబు. ఇంకొచ్చిన తర్వాత నేనైతే కాసేపు వాడిని ఊరుకోబెట్టి ఆడించాను. ఇంక మార్నింగ్ అయితే వీడికి బొప్పాయి పెడదాం కదా, ఇంకా ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పెడదామని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళి బొప్పాయి తీసుకొచ్చాను. అలానే కూడా క్యారెట్స్ కూడా తెచ్చుకున్నాను, హల్వా చేయాలనిపించి. హల్వా చేసే రెసిపీ కూడా మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో పెడతాను, తప్పనిసరిగా చూడండి. అలానే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలని, అలానే మా గ్రోతింగ్ బాగుండాలని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.